వెల్కమ్ టు స్పైడర్ పోస్టింగ్. ఈరోజు కార్యక్రమంలో మనం చర్చించబోయే అంశం ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ గురించి. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ని సమగ్రంగా అదేవిధంగా చాలా సింపుల్గా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి బడ్జెట్ అనగానే చాలా సంక్లిష్టంగా ఉంటుంది, అర్థం చేసుకోవడం చాలా కష్టం అనే భావన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కానీ అర్థం చేసుకునే విధానాలతో కనుక మనం వెళ్తే బడ్జెట్ని చాలా సింపుల్గా మనం అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి బడ్జెట్ అంటే ఏంటి అని అంటే రాబోయే కాలంలో మనం ఎంత సంపాదిస్తాం, ఎంత ఖర్చు పెడతాం అని వేసుకునే ఒక జమాబందీ. ఈ జమాబందీ పట్టికనే బడ్జెట్ అంటారు. మన ఇంట్లో కూడా సాధారణంగా భవిష్యత్తులో మనకి ఎంత ఆదాయం ఉంటుంది, ఎంత ఖర్చు ఉంటుంది అని ఒక బడ్జెట్ వేసుకుంటాం. సో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకి భవిష్యత్తులో ఎంత ఆదాయం ఉంటుంది, ఎంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది, ఇంకా మనకు డబ్బులు అవసరమైతే ఎంత అప్పు చేయాల్సిన అవసరం ఉంటుంది కూడా జమాబందీ వేస్తూ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అసెంబ్లీలో వివరిస్తారు. ఎందుకు వివరిస్తారు అంటే మన ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఖచ్చితంగా మన రాష్ట్ర ఆదాయం ఎంత, రాష్ట్ర అప్పులు ఎంత అని చెప్పాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి అందుకు వారు చెప్తూ ఉంటారు. సాధారణంగా బడ్జెట్ 3 రకాలుగా ఉంటుంది. సాధారణ బడ్జెట్, ఇది వార్షిక బడ్జెట్ అని కూడా అంటారు. మనకి ఆర్టికల్ 202 ప్రకారం ఇది ప్రవేశపెడతారు. అదేవిధంగా మధ్యంతర బడ్జెట్, 12 నెలల కంటే తక్కువ కాలంలో బడ్జెట్ని ప్రవేశపెడితే దాన్ని మధ్యంతర బడ్జెట్ అంటారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లేదా వ్యయ బడ్జెట్ అంటారు. అంటే కేవలం ఖర్చులు మాత్రమే చూపిస్తారు, 2-3 నెలలకు మాత్రమే ఈ బడ్జెట్ ఉంటుంది. ఇది ఆర్టికల్ 206 ప్రకారం ప్రవేశపెడతారు. ఇది ఓవరాల్గా బడ్జెట్లో రకాలు. ఇకపోతే మరి బడ్జెట్ని ఎలా అర్థం చేసుకోవాలి? సింపుల్గా బడ్జెట్ని అర్థం చేసుకోవాలంటే మన ఇంటిని ఒక ఇల్లుస్ట్రేషన్ తీసుకుందాం, అంటే ఒక ఉదాహరణగా తీసుకుందాం. మన ఇంటిలో మన తల్లిదండ్రులు ఇద్దరు కష్టపడుతున్నారు అనుకోండి. తండ్రికి ఒక 25,000, తల్లికి ఒక 25,000, ఇద్దరు కలిసి ఒక 50,000 కష్టపడుతున్నారు అనుకోండి. దీన్ని రెవెన్యూ ఇన్కమ్ అంటారు. అంటే ఇన్కమ్ మనకు వస్తుంది బయట నుంచి. మన ఇంట్లోకి డబ్బు ఎలా వస్తుంది? ఇద్దరు కష్టపడడం ద్వారా వస్తుంది. సో దీన్ని రెవెన్యూ ఇన్కమ్ అంటారు. మరి వచ్చిన డబ్బును ఖర్చు పెడతారు కదా, ఇంటి అద్దెకో, పాలవాడుకో, కరెంటు బిల్లుకో, మన మెడికల్ ఎక్స్పెన్సెస్కో, డే టు డే ఎక్స్పెన్సెస్ ఖర్చు పెడతారు కదా. దీన్ని ఏమంటారు అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు. ఇన్ ద సేమ్ వే రాష్ట్రానికి కూడా ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? రాష్ట్రానికి ఆదాయం 2 రకాలుగా వస్తుంది. ఒకటి పన్నుల ద్వారా వస్తుంది, 2 పన్నేతర సంస్థల ద్వారా వస్తుంది. పన్నుల ద్వారా రావటం అంటే ఏంటి అంటే ప్రత్యక్ష పన్నుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం రావడం. ప్రత్యక్ష పన్నులు అంటే ఏంటి? మనం ప్రభుత్వానికి నేరుగా కట్టే పన్నులు. అది ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, హౌస్ ట్యాక్స్ కావచ్చు, మరేదైనా కావచ్చు. ప్రభుత్వానికి నేరుగా మనం పన్నులు కడితే దాన్ని ప్రత్యక్ష పన్నులు అంటారు. పరోక్ష పన్నులు అంటే మనం జిఎస్టీ కడతాం. అంటే వస్తువు యొక్క అంతిమ విలువను వాడుకున్నందుకు మనం ప్రతి వస్తువు మీద ట్యాక్స్ కడుతూ ఉంటాం. సో జిఎస్టీ ప్రతి వాడు కడతాడు. కాబట్టి ఈ పన్నుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అదేవిధంగా భారత ప్రభుత్వం కొన్ని గ్రాంట్ రూపంలో డబ్బులు ఇస్తూ ఉంటుంది. అంటే పన్ను ఏతర సంస్థలు అంటే భారత ప్రభుత్వం మనం జిఎస్టీ కడితే మనకు కొంత షేర్ ఇస్తుంది. సో అదేవిధంగా కొన్ని గ్రాంట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తూ ఉంటుంది. సో అంటే మన ఇంటిలోకి తల్లిదండ్రులు కష్టపడితే ఎలా అయితే ఆదాయం వస్తుందో అదేవిధంగా మన రాష్ట్రానికి రెవెన్యూ ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది అంటే పన్నుల ద్వారా, ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు, అదేవిధంగా పన్నేతర సంస్థలు. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు సో పన్నేతర సంస్థల ద్వారా కూడా అంటే భారత ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లు ఈ రూపంలో కూడా డబ్బు మన రాష్ట్రంలోకి వస్తుంది. మరి మన ఇంట్లో అయితే డబ్బును ఎలా ఖర్చు పెడతామో మన రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాలి కదా. సో ఏంటి రెవెన్యూ ఎక్స్పెండిచర్ దేని మీద ఖర్చు పెడతారు అంటే డే టు డే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకి, సంక్షేమ పథకాలకి, ఫ్రీ బేస్కి వీరండి ఖర్చు పెట్టడం, అదేవిధంగా ప్రజల కోసం ఖర్చు పెడతారనమాట. సో రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడి బతికే వర్గాల కోసం ఖర్చు పెట్టడాన్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు. ఇప్పుడు అర్థమైంది కదా. అంటే మన ఇంట్లో ఆదాయం తల్లిదండ్రులు సంపాదిస్తే వస్తుంది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆదాయం ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు, భారత ప్రభుత్వం ఇచ్చే డబ్బులు, దీని ద్వారా ఆదాయం వస్తుంది. సో మనం డే టు డే ఖర్చు ఎలా ఖర్చు పెడతామో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి, దాని మీద ఆధారపడే బతికే ప్రజలకి సంక్షేమ పథకాల రూపంలో ఖర్చు పెడుతూ ఉంటుంది. దీన్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు. సో రెవెన్యూ ఇన్కమ్, రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఇదే కాకుండా మరి ఇంకే విధమైన ఆదాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంటుందా? ఎస్ ఉంటుంది. దాన్నే మూలధన ఆదాయము అంటే క్యాపిటల్ రిసీట్స్ అంటారు. సో మూలధన ఆదాయం అంటే ఏంటి? మన ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి లేదా భారతదేశానికి మనం కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చెప్పుకుంటే కేంద్ర ప్రభుత్వ స్థాయిలో, మన రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కాబట్టి రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే భూములు అమ్మటం ద్వారా వచ్చే ఆదాయం, అదేవిధంగా కొత్త రుణాలు తీసుకోవడం,
అదేవిధంగా కొత్త రుణాల అంటే ఇప్పుడు మనం ఎకనామిక్స్లో ఏంటి, విత్తశాస్త్రంలో రుణాన్ని కూడా ఆదాయంగానే చూపిస్తారు. కాబట్టి ఎప్పుడైతే మన రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తీసుకుందంటే అది కూడా ఒక ఆదాయంగానే పరిగణించబడుతుంది. ఇట్లా అంటే ప్రభుత్వ భూముల్ని అమ్మటం, మూలధన ఆదాయం ఎలా సమకూరుతుంది అంటే ప్రభుత్వ భూములు అమ్మటం, అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు మనకి విద్యాపాల ఫ్యాక్టరీ, కోఆపరేటివ్ సొసైటీ ఇవన్నీ కూడా వ్యాపారం చేసి ఆ డబ్బుని రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో నడుస్తున్నటువంటి వ్యాపార సంస్థలు చేసే వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయం కూడా మూలధన ఆదాయం కింద ఉంటుంది. సరే, ఈ మూలధన ఆదాయాన్ని ఇప్పుడు రెవెన్యూ ఎక్స్పెండిచర్ డే టు డే ఎక్స్పెన్సెస్ ఖర్చు పెడతామని చెప్పాం కదా, అలాగే మరి మూలధన ఆదాయాన్ని దేనికైనా ఖర్చు పెడతారా? ఎస్, మూలధన ఆదాయాన్ని దేనికి ఖర్చు పెడతారు అంటే లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్కి, అంటే ప్రగతిశీలంగా ఉండటానికి. ఫ్లైఓవర్స్ కట్టడం, హాస్పిటల్స్ కట్టడం. ఇప్పుడు ఒక హాస్పిటల్ కట్టారనుకోండి, ఏమవుతుంది? హాస్పిటల్ కడితే ఆ హాస్పిటల్ చుట్టూ ఉండే పెద్ద హాస్పిటల్ పడితే ఆ చుట్టూ ఉండే భూమి రేట్లు పెరుగుతాయి, రిజిస్ట్రేషన్ ఛార్జీలు ప్రభుత్వానికి ఆదాయం రూపంలో వస్తుంది. దాని చుట్టూ హోటల్స్ ఏర్పడతాయి, దాని చుట్టూ గుళ్ళు ఏర్పడతాయి, దాని చుట్టూ ఇంకా ప్రగతిశీలమైన చాలా ఏర్పడతాయి. దీని ద్వారా ఆదాయం వస్తుంది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టడం వలన రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెట్టడం వలన రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం ఉండదు, పేదలకి ఖర్చు పెట్టడమే ఉంటుంది. సో అందుకని రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎప్పుడు తగ్గుతూ ఉండాలి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరుగుతూ ఉండాలి. అందుకనే మనకి అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా కానీ, చైనా, లిబరల్ మార్కెట్లో ఉన్న చైనా కానీ, వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు అంటే ప్రో బిజినెస్ యాక్టివిటీస్ని పెంచుతారు. అంటే బిజినెస్ని పెంచుతారు, మూలధన ఆదాయాన్ని పెంచి మూలధన ఖర్చులు చేస్తారు. అంటే హాస్పిటల్స్, ఈ ఫ్లైఓవర్స్ కట్టడం, ఈ మెట్రోలు వేయటం, అంటే ప్రభుత్వ ఆదాయ మార్గాల్ని పరోక్షంగా పెంచే పరిస్థితిని తీసుకొస్తారు. సో ఎప్పుడైతే మూలధన ఆదాయం పెరుగుతుందో మూలధన ఖర్చులు పెరిగితే ప్రజలకి దీర్ఘకాలికంగా ఉపయోగపడుతుంది. దీర్ఘకాలికంగా ప్రభుత్వం ఆరోగ్యమైన ఎకానమీలో ఉంటుంది. కానీ వాస్తవానికి భారతదేశం ఎప్పుడు కూడా ఇంకా మూలధన ఖర్చులు తక్కువే పెడుతుంది. ఎందుకంటే భారత ప్రభుత్వం మీద కానీ రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ ఆధారపడి బతికే జీవుల సంఖ్య ఎక్కువగా ఉన్నది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయటం ఇదే చాలా గొప్పగా వ్యవహరిస్తూ ఉంటారు, కానీ అది తప్పు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రభుత్వం మీద ఆధారపడటం కాకుండా అందుకని మనం చూడండి, చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే ఒక విజనరీ లీడర్స్ ఎలా చెప్తారు అంటే మనం స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలి, ఎంటర్‌ప్రెన్యూర్స్గా మారాలి, ప్రభుత్వానికి ట్యాక్స్ పేయర్స్గా ఉండాలి. ఎప్పుడైతే మీరు ట్యాక్స్ పేయర్స్ లిస్టులో ఉంటారో మూలధన ఆదాయాన్ని సమకూర్చిన వారు మూలధన ఖర్చులకి మీ వంతు మీరు సహకారం చేసినట్టు ఉంటుంది అని చెప్పి వారు చెప్తుంటారు. కాబట్టి మనందరం కూడా ఎంటర్‌ప్రెన్యూర్స్గా ఎదిగి ప్రభుత్వానికి ఆర్థిక స్వావలంబన చేకూర్చాలి. ఇకపోతే మన బడ్జెట్ చూసుకుంటే ఇప్పుడు రెవెన్యూ ఆదాయం అంటే ఏంటో చూసాం, రెవెన్యూ ఖర్చు అంటే ఏంటి చేసాం. మూలధన ఆదాయం చెప్పుకున్నాం, మూలధన ఖర్చులు చెప్పుకున్నాం. మూలధన ఖర్చులు ఎక్కువ ఉంటే చక్కగా రాష్ట్ర ప్రభుత్వం బాగుంటుంది, దేశం బాగుంటుంది అని చెప్పుకున్నాం. ఇప్పుడు అసలు మన బడ్జెట్ ఎంత? వాస్తవానికి మొత్తం బడ్జెట్ 2,94,427 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇందులో రెవెన్యూ ఆదాయము 2,01,000 కోట్లు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, పన్నుల, ప్రత్యక్ష పన్నుల ద్వారా, పరోక్ష పన్నుల ద్వారా భారత ప్రభుత్వం ఇచ్చే గ్రాంటుల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఏమంటారు? రెవెన్యూ ఆదాయం అంటారు. సో ఈ రెవెన్యూ ఆదాయం ఎంత ఉంది మన రాష్ట్రానికి అంటే 2,01,000 కోట్ల రూపాయలు ఉంది. మరి రెవెన్యూ ఖర్చు అంటే ప్రభుత్వం మీద ఆధారపడి బతికే జీవుల మీద, ప్రభుత్వ పడే ఉద్యోగులు, సంక్షేమ పథకాల ఖర్చు ఎంత ఉందంటే 2,34,000 కోట్ల రూపాయలు ఉంది. చూసారా, అంటే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంది. దీన్ని ఏమంటారు? రెవెన్యూ లోటు అంటారు. రెవెన్యూ లోటు అంటే ఏంటి? మనకు వచ్చే ఆదాయం కంటే మనకంటే ఇచ్చే ఖర్చు ఎక్కువ ఉంటే దాన్ని రెవెన్యూ లోటు అంటారు. ఇదెంత ఉందంటే 34,743 కోట్ల రూపాయలు రెవెన్యూ డెఫిసిట్, రెవెన్యూ లోటులో మనం ఉన్నాము, రెవెన్యూ డెఫిసిట్లో ఉన్నాము. ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పు ఇంకా ఎంత చేయాలని నిర్ణయించిందంటే 2024-2025కి 91,443 కోట్ల రూపాయలు ఇంకా అప్పు చేయాలని నిర్ణయించింది. అప్పు చెల్లింపులు ఎంత అంటే 24,498 కోట్ల రూపాయలు అప్పు చెల్లింపులు చేయాలి అని చెప్పి నిర్ధారించడం జరిగింది. సో చూడండి, మనకి రెవెన్యూ ఆదాయం కంటే రెవెన్యూ ఖర్చులు, మన రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడే జీవులకు పెట్టే ఖర్చు ఎక్కువగా ఉంది. ఓకే, మరి మూలధన ఆదాయం ఎంత ఉంది? ఇప్పుడు చెప్పాం కదా, మూలధన ఆదాయం అంటే ఏంటి? ప్రభుత్వ ఆస్తులు అమ్మడం ద్వారా లేదా ప్రభుత్వ రంగ సంస్థలు వ్యాపారం చేసే వచ్చే ఆదాయం, లోను ద్వారా వచ్చే గ్రాంట్ అండ్ ఎయిడ్లు, ఇవన్నీ కూడా మూలధన ఆదాయం కిందకి వస్తూ ఉంటాయి. దీన్ని మూలధన ఆదాయం ఎంత? 93,253.64 కోట్లు. మరి మూలధన ఖర్చు ఎంత? 32,712.84 కోట్లు.
చూసారా మూలధన ఖర్చు ఎంత తక్కువగా ఉందో. మూలధన ఖర్చు ఎక్కువగా ఉంటే ఆ రాష్ట్రం ఆ దేశం అభివృద్ధి చెందింది అని మనం చెప్పుకోవచ్చు. మనకి ఇక్కడ రెవెన్యూ లోటే మనకి ఎంత ఉంది, 2,34,000 కోట్ల రూపాయలు రెవెన్యూ వ్యయం ఉంది. రెవెన్యూ లోటు 34,703 కోట్లు ఇంకా డెఫిసిట్ ఉంది. సో మూలధన ఖర్చు చూడండి 32,712 మాత్రమే మూలధన ఖర్చుకి పెట్టగలుగుతున్నారంటే మనకు వచ్చే ఆదాయంలో ఎక్కువగా రెవెన్యూ ఖర్చుకే పెట్టాల్సిన పరిస్థితి ఇంకా ఉంది. ఇంకా అప్పు చేయాలని 91,443 కోట్ల రూపాయలు ఇంకా అప్పు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకనే బేసిక్గా మనందరం చెప్పుకున్న ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు, భారత ప్రభుత్వం ఇచ్చే గ్రాంటుల రూపంలో వచ్చే డబ్బులు, అదేవిధంగా ఫీజుల రూపంలో, పెనాల్టీల రూపంలో ఇలా మనకి రాష్ట్రానికి ఆదాయం వస్తే డే టు డే ఎక్స్పెన్సెస్లో మనం ఖర్చు పెట్టేవన్నీ కూడా అయిపోతున్నాయి. దీనివలన డే టు డే ఎక్స్పెన్సెస్లో అయిపోవటం వలన మనకి భారం రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడుతూ ఉంది. మూలధన ఆదాయం కూడా మూలధన ఖర్చు పెట్టలేని పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఏంటి, ప్రభుత్వ భూములు, ప్రభుత్వ రంగ సంస్థలు వచ్చే డబ్బులను కూడా తీసుకెళ్ళి మళ్ళీ రెవెన్యూ ఖర్చులుగా పెట్టడం, అంటే సంక్షేమ పథకాలుగా పెట్టడం, వాళ్ళకి పెట్టడం, ఈ డబ్బును దాటి చెల్లా చెదరైపోతుంది. కాబట్టి అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఎక్కువ పెడతారు. ఎందుకంటే ఒక ఫ్లైఓవరో, ఒక హాస్పిటలో, ఒక రైల్వే స్టేషనో ఏదో వస్తే దాని చుట్టూ అనేక రంగాలు ఏర్పడి ప్రభుత్వానికి ఆదాయ మార్గాలు ఉంటాయి. మూలధనం పెరుగుతుంది. ఎప్పుడైతే డబ్బు పెరుగుతుందో మూలధనం ఖర్చు పెరుగుతుంది. మూలధనం ఖర్చు దేని మీద చేస్తారు, ప్రగతిశీల వాటి మీద చేస్తారు. తిరిగి మళ్ళీ మనకే లాంగ్ టర్మ్లో ఉపయోగపడుతూ ఉంటుంది. ఇక మనం వాస్తవానికి ఇప్పుడు రెవెన్యూ ఆదాయం గురించి చెప్పుకున్నాం కదా. అయితే ఈ రెవెన్యూ ఆదాయము ఏ రూపాల్లో ఎంతెంత మనకి వచ్చిందో కూడా ఒక చిన్న లెక్క చూద్దాం. సెంట్రల్ ట్యాక్స్ షేర్ ఎంత వచ్చిందంటే 50,391.68 కోట్ల రూపాయలు సెంట్రల్ షేర్ ద్వారా మన రాష్ట్రానికి ఇన్కమ్గా వచ్చింది. అదేవిధంగా రాష్ట్ర పన్నుల ద్వారా మనం చెప్పిన ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు, భారత ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లు, ఫీజులు, పెనాల్టీలు వీటి ద్వారా వచ్చిన ఆదాయం ఎంత అంటే 1,09,872.14 కోట్ల రూపాయలు రాష్ట్ర పన్నుల ద్వారా మనకు వచ్చింది. పన్నేతర ఆదాయం చెప్పుకున్నాం కదా. పన్నేతర అంటే ఏంటి, ఫీజులు, పెనాల్టీలు, భారత ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లు వీటి ద్వారా వచ్చిందంతా 10,576 కోట్ల రూపాయలు. గ్రాంట్ నేడు ద్వారా 30,333.79 కోట్లు టోటల్గా రెవెన్యూ ఆదాయం మనకి వచ్చింది. ఓకే, ఇప్పుడు అదేవిధంగా మూలధన ఆదాయం కూడా మరి మూలధన ఆదాయం మనం చెప్పుకున్నాం కదా. ప్రభుత్వ ఆస్తులు అమ్మడం ద్వారా, మార్కెట్ రుణాల ద్వారా, ఇవన్నీ కూడా ప్రభుత్వ రంగ సంస్థలు సాధించే లాభాల ద్వారా ఇవన్నీ మూలధన ఆదాయం చేకూరుతుందని చెప్పుకున్నాం కదా. అలాగే ఓపెన్ మార్కెట్ సోర్స్ ద్వారా అంటే విత్త సంస్థలు ద్వారా వచ్చిన ఆదాయం 71,000 కోట్ల రూపాయలు. ఓకే, అంటే లోన్ ద్వారా మన ఆర్బీఐ కానీ విత్త సంస్థల ద్వారా లోన్స్ ద్వారా తీసుకున్నవి ఎంత, ఓపెన్ మార్కెట్ సోర్స్ ద్వారా 71,000 కోట్లు. లోన్స్ ఫ్రమ్ సెంట్రల్ 18,299.77 కోట్లు లోన్స్ మనం సెంట్రల్ దగ్గర నుంచి తీసుకున్నాం. అదేవిధంగా అదర్ లోన్స్ 2,193.24 కోట్లు అదర్స్ లోన్స్ ద్వారా తీసుకున్నాం. అదేవిధంగా డిపాజిట్ ట్రాన్సాక్షన్స్ 1,798.53 ద్వారా డిపాజిట్ ట్రాన్సాక్షన్స్ తీసుకున్నాం. లోన్స్ అండ్ ఎండివర్స్ ద్వారా 1,200 కోట్ల రూపాయలు మూలధన ఆదాయం కింద తీసుకున్నారు. సో టోటల్గా మనం చూసుకుంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, 2,34,000 కోట్లు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 32,712.84 కోట్లు. ఇది ఓవరాల్గా. అంటే మనం ఇంకా కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ మీదే ఎక్కువ పెట్టాల్సిన పరిస్థితి ఉంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెట్టలేని పరిస్థితి ఉంది. ఇకపోతే ఏ గ్రాంట్లు ఎంతెంత ఇచ్చారు, పాఠశాల విద్యకి 29.99 కోట్లు కేటాయింపులు, వ్యవసాయ అనుబంధానికి 11,855, ఎస్సీ సామాజిక వర్గ కేటాయింపులు 18,497, ఎస్టీకి 7,557, బీసీకి 39.007, మైనారిటీకి 4,376 కోట్లు, మహిళా శిశు సంక్షేమం 4,285 కోట్లు, మానవాభివృద్ధి 1,215 కోట్లు, ఉన్నత విద్య 2,326 కోట్లు, ఆరోగ్య రంగానికి 18,421 కోట్లు, పంచాయతీకి 16,739 కోట్లు, పట్టణాభివృద్ధికి 11,490 కోట్లు, గృహ నిర్మాణానికి 4,012 కోట్లు, జలవనరులకి 16,705 కోట్లు, 16,705 కోట్లు, పరిశ్రమలు 3.127 కోట్లు, ఇంధనానికి 8,207 కోట్లు, రోడ్డు రవాణాకి 9,554 కోట్లు, యువజన సాంస్కృతిక శాఖకి 332 కోట్లు, పోలీస్కి 8,409 కోట్లు, పర్యావరణానికి 607 కోట్ల రూపాయలు కేటాయింపులు జరిగింది. ఇకపోతే మనకు వ్యవసాయ బడ్జెట్ సపరేట్గా ప్రవేశపెట్టడం అందరికీ తెలుసు. వ్యవసాయానికి సంబంధించి విత్తనాలు అందించడం కోసం సుమారు 240 కోట్లు, భూసార పరీక్షల కోసం 38.88 కోట్లు,
అదేవిధంగా నాణ్యత విత్తనాల పంపిణీ కోసం 240 కోట్లు, పంటలకు ఎరువు పంపిణీ కోసం 40 కోట్లు, పొలం పిలుస్తుంది అనే కార్యక్రమానికి 11.31 కోట్లు, డిజిటల్ వ్యవసాయానికి 44.77 కోట్లు, అన్నదాత సుఖీభవ కోసం 4,500 కోట్లు, రైతు సేవా కేంద్రాల కోసం 26.92 కోట్లు, ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్ కోసం 44.3 కోట్లు, పంటల బీమా కోసం 1,023 కోట్లు, వ్యవసాయ శాఖకి 8,564.37 కోట్లు, ఉద్యానవనానికి 3,469.77 కోట్లు, పట్టు పరిశ్రమకి 108.44 కోట్లు, వ్యవసాయ మార్కెటింగ్కి 314.8 కోట్లు, సహకార శాఖకి 308.26 కోట్లు, ప్రకృతి వ్యవసాయానికి 422.96 కోట్లు, ఎన్జీ రంగ విశ్వవిద్యాలయానికి 507.3 కోట్లు, అదేవిధంగా ఉద్యానవన యూనివర్సిటీకి 102.22 కోట్లు కేటాయింపులు జరిగింది. అదేవిధంగా వ్యవసాయ పశు విద్య కోసం 171.72 కోట్లు, ఫిషరీస్ యూనివర్సిటీస్ కోసం 38 కోట్లు, పశువు సంవర్ధక శాఖకి 1,095 కోట్లు, మత్స్య రంగానికి 521.34 కోట్లు, వ్యవసాయ రంగానికి ఉచిత విద్యకి 724.13 కోట్లు, ఉపాధి హామీకి 500-150 కోట్లు, ఎన్టీఆర్ జలసిరికి 50 కోట్లు, నీటిపారుదల నిర్వహణకి 14,632 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయింపులు జరిగింది. సో ఇలాగా బడ్జెట్ని మనం సమగ్రంగా అధ్యయనం చేయొచ్చు. అంటే రెవెన్యూ ఆదాయాలు, రెవెన్యూ ఖర్చులు, మూలధన ఆదాయాలు, మూలధన ఖర్చులు ఏ శాఖలకి ఎంత కేటాయించారో చెప్పడం జరిగింది. మన పయ్యావుల కేశవ్ గారు రాష్ట్ర బడ్జెట్ని ప్రవేశపెట్టారు. కానీ మనం ఇంకా అప్పు ఇంత చేయాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. సో ఇది ఓవరాల్గా బడ్జెట్ గురించి. వాస్తవానికి మనం కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ భవిష్యత్తులో ఉండి దీర్ఘకాలిక ప్రయోజనాలు మీద ఖర్చు పెట్టాలి. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడే జీవుల కంటే రాష్ట్ర ప్రభుత్వానికి ట్యాక్సులు కట్టే జీవులు పెరగాలి, దాని ద్వారా మూలధన ఆదాయం చేకూరాలి, మూలధన ఆదాయం ద్వారా మూలధన ఖర్చులు పెరగాలి అని చెప్పి మనందరం కోరుకుందాం. ఇది సమగ్రంగా రాష్ట్ర బడ్జెట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు అర్థమైందా లేదా చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక మంచి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.